అధ్యక్ష నేను నిజంగా కూడా వీళ్ళు ఎక్కడ ఒక్కొక్క నిమిషం అధ్యక్ష నేను రికార్డు చూడండి అధ్యక్ష రికార్డు చూడండి మీరు నేను వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు అధ్యక్ష ఎందుకంటే కొత్త వాళ్ళు రాజకీయాలకు రావటం ప్రభుత్వాన్ని ప్రశ్నించటం ప్రజల వైపు నిలబడటం బాధ అవుతుండొచ్చు వాళ్ళకు ఎందుకంటే ఈ ఉత్తర తెలంగాణ వాళ్లకు బాధ ఉన్నది అధ్యక్ష నేను గల్ఫ్ కార్మికుల గురించి వీళ్ళు మాట్లాడలేదు మాట్లాడినని ఎందుకంటే ఒకటి అధ్యక్ష నేను ఒక్క మాట దయచేసి నేనేమన్నా అధ్యక్ష మాజీ ప్రతి దానికి వీళ్ళు అదే పేరు పెడుతున్నారు ఎక్కడ పెడతారో అదే పెట్టద్దు అని చెప్పాను మీరు మాట్లాడండి అట్లా కదా నేను పెట్టద్దన్నాను మీరు మాట్లాడిన వర్డ్స్ అభ్యంతరకమైన వర్డ్స్ ఉన్నాయి మీరు విత్డ్రా చేసుకోండి మీరు అధ్యక్ష నేను పార్లమెంట్ మాట్లాడలేదు అధ్యక్ష అధ్యక్ష నేను మిమ్మల్ని చైర్ను గౌరవిస్తాను అధ్యక్ష చైర్ను ఈ శాసనసభను గౌరవించే వ్యక్తులం అధ్యక్ష మేము ఈ చైర్ని శాసనసభను గౌరవించే వ్యక్తులం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులం అధ్యక్ష మీరు చెప్తున్న అధ్యక్ష ఈ శాసనసభని ఎన్ని 100 రకాలుగా అవమానించిన వాళ్ళ అధ్యక్ష వాళ్ళు ఎన్ని రికార్డులన్నీ తీయండి అధ్యక్ష సభ కమిటీ వేయండి అధ్యక్ష నేను దయచేసి ఆ మాజీ ప్రధాని ఉక్కుమైల పట్ల వీళ్ళు ఎక్కడ పేర్లన్నీ దేనికి పెట్టాలో దేనికి పెడుతున్నారు ప్రభుత్వార్థంలో పెడితే దయచేసి పెట్టొద్దని చెప్పాను ఇది ఈ రకంగా అర్థం చేసుకుంటే నేను ఎట్లా అధ్యక్ష పెట్టొద్దని చెప్పాను అధ్యక్ష అది ఒకవేళ అది పెట్టొద్దని చెప్పిందే ఇబ్బంది అయితే రికార్డులకు వెళ్ళి తొలగించండి నేను పెట్టినామంటే మీకు దేనికన్నా సిద్ధం ఉంటుంది లేదు ఇంకా మీరు అవసరం అనుకుంటే దేనికైనా సిద్ధం ఒకటే రాజకీయాలు నాకు ఇష్టం లేదు అధ్యక్ష ఒక అంత పెద్ద ఉన్నత మహిళ పట్ల నేను మాట్లాడడం కూడా ఇంతసేపు మంచిది కాదు వాళ్ళ స్థాయి కూడా కాదు నా స్థాయి కూడా కాదు అధ్యక్ష ఒక మీరు అక్కడ ఆ మహిళ పట్ల ఇంతసేపు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఎవరి స్థాయి ఒక దేశ మాజీ ప్రధాని పట్ల ఈ రకంగా చర్చ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష నేను మంచిగా చెప్పాను అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ ఆధారంలో ఫ్యాక్టరీస్ వేస్తే దయచేసి మీరు అన్నిటికీ అదే పేరు పెడుతున్నారు అట్లా దయచేసి దీన్ని అపార్థం చేసుకోకండి పెట్టొద్దని చెప్పాను మీకు పెట్టుకోమంటే మీరు పెట్టుకోండి నేనేం చేయాలా కూర్చోండి బాబు ఒక్క నిమిషం కూర్చోండి మహేశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అప్పుడు సభలో లేరు అధ్యక్ష వాస్తవంగా శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు ఇప్పభూ సారా ఏదైతే గౌరవ జడ్చర్ల శాసనసభ్యులు మొదలుపెట్టినటువంటి టాపిక్ని ఎక్స్టెండ్ చేస్తూ దాని గురించి మరి ట్రైబ్స్లో ఉపయోగపడుతుంది గిరిజన బిడ్డలకు అది ఉపయోగపడుతున్న అంశం మీద దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భంగా ఈ దేశంలో దాదాపు 145 సంస్థలకు ఇందిరాగాంధీ గారి పేరు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టిన విధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా పేరు పెడతారేమో దయచేసి అలాంటి పేరు పెట్టొద్దు అని మాత్రమే అన్నారు కానీ ఇది అన్కాన్స్టిట్యూషనల్ కాదు ఇది ఎక్కడ కూడా మీరు ఈ రికార్డు తొలగించారు కానీ తొలగించడానికి కూడా వీల్లేదు అధ్యక్ష ఎందుకంటే మీరు గతంలో చూసినట్లయితే అధ్యక్ష ఎన్నో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇక్కడ వాడినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా మీరు ఒకసారి మరి రికార్డ్స్ తీస్తే మీకు అర్థమవుతుంది అధ్యక్ష అవేవి కూడా మీరు రికార్డులోకి వెళ్ళి తొలగించకుండా వాటి మీద కూడా మీరు మాట్లాడకుండా ఈ ఒక్క అంశం మీద కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు అని చెప్పి బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష దయచేసి ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేస్తూ ఇక సభను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష రాకేష్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారి గురించి ఉక్కు మహిళ అని వారు గౌరవిస్తున్నారని ఒక పక్షాన చెప్పుకుంటూ స్లిప్ ఆఫ్ టంగ్ ఎక్కడన్నా అయి ఉంటుందని చెప్పాను నేను సరే ఏ ఆలోచన వారి ఆలోచన దృక్పథం చెప్పారు అధ్యక్ష వారి పట్ల గౌరవము వారి పట్ల ఉన్న నిజమైన భక్తి కూడా వారు తెలియజేయడం జరిగింది అధ్యక్ష ఈరోజు మాకు కూడా సభను ఇంకా కూడా ఎందుకంటే డిమాండ్స్ మాకు కూడా ముఖ్యం డిమాండ్స్ పరంగా వారు కూడా చర్చించాలి అవి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను కోరుతా ఉన్నాను ఎవరు మాట్లాడినా కానీ సరి అయింది కాదు ఎవరు మాట్లాడినా సరి అయింది కాదు హరీష్ రావు గారు మాట్లాడినా సరైంది కాదు
ఎవరు మాట్లాడినా సరైనది కాదు, శ్రీధర్ బాబు మాట్లాడినా సరైనది కాదు, శ్రీధర్ బాబు మాట్లాడినా సరైనది కాదు, ఎవరు మాట్లాడినా సరైనది కాదు అధ్యక్ష. నేను మహేశ్వర్ రెడ్డి గారు లేచి అరే కూర్చోబోయా డాక్టర్ కూర్చో, అరే వాట్ ఇస్ దిస్, కూర్చొని మాట్లాడుతున్నాడు కూర్చో, వాట్ ఇస్ దిస్ యార్, వాట్ ఇస్ దిస్, కూర్చో, వాట్ ఇస్ దిస్ సార్ అధ్యక్ష, ఇదే దిస్ సార్, దిస్ ఈస్ ద ప్రెసిడెంట్ గోయింగ్ టు గెట్ క్రియేటెడ్. వివేక్ అరే కూర్చోబోయా సార్, ఈజ్ ఎ డాక్టర్ బై ప్రొఫెషన్ అధ్యక్ష. సార్ ఐ రిక్వెస్ట్ దయచేసి కూర్చోండి, కూర్చోండి సంజయ్ డాక్టర్ గారు కూర్చోండి. సంజయ్ ప్లీజ్. డాక్టర్ సంజయ్ గారు ఒక డాక్టర్ అధ్యక్ష, నేను కాదంటలేను, మంచి డాక్టర్గా పేరుగాంచిన వ్యక్తి, మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది ఈరోజు. డాక్టర్ సంజయ్ గారు లేచి ఆవేశంతో ఆక్రోశంతో ఆ విధంగా మాట్లాడటము మీ స్టేచర్కు తగదు, కూర్చోండి. సందర్భం లేకుండా ఇక్కడ రాకేష్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. దాని విషయంలో నేను లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా మాట్లాడుతున్నా, దయచేసి అర్థం చేసుకోండి. I have certain privileges on this floor of the house to speak as a legislative minister. Everybody will accept and respect అని అనుకునే మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఈ సందర్భంలో సభా సాంప్రదాయాలకు సంబంధించి మీరు ఒక రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష, మేము అడుగుతా ఉన్నది అది. ఇట్స్ అబౌట్ ద డెకరమ్ ఆఫ్ ద హౌస్ అధ్యక్ష. నేను రాకేష్ రెడ్డి గారు ఈరోజు ప్రస్తావన చేస్తూ ఇందిరాగాంధీ గారిని మేము అతిగా గౌరవిస్తాం, ఉక్కు మహిళగా నేను కూడా ఈరోజు అనేక సందర్భాలు వచ్చినప్పుడు ఖండన చేసినాను, మాట్లాడి వీ రెస్పెక్ట్ యూ అండ్ వీ థ్యాంక్ యూ ఫర్ దట్. ఎట్ సేమ్ టైం ఎక్కడైనా మేము మా ఆందోళన అంతా ఎవరిది అధ్యక్ష, మేము 3 సార్లు ఒక్కసారి ఎన్నికైనా సభ్యుడే, 5 సార్లు ఎన్నికైనా సభ్యుడే. మీ వెనుక కూర్చున్నాడు గౌరవ శాసనసభ్యులు, ముందు కూర్చున్న శాసనసభ్యులు రూల్స్ గురించి మాట్లాడితే చెప్పిన రూల్స్ అనేది మొదటిసారి మనము ఓత్ తీసుకున్నప్పుడు రూల్స్ రెగ్యులేషన్కు సంబంధించి ఓత్ తీసుకున్నారు, రెండో క్షణమే రూల్స్ చదువుకునే రూల్ బుక్ ఇస్తారు అధ్యక్ష. మీరు అందరూ కూడా చదువుకుంటారు అనే ఆలోచన మాకు కూడా ఉంటుంది, ఎవరు చదువుకోకుండా లేరు ఇక్కడ. మీరు కూడా చదువుకున్నారు, అందరూ కూడా చదువుకున్నారు, 119 మంది. ఎవరికో ఒక్కరికే తెలుసు, లేకుంటే మా సెక్రటరీకే తెలుసు, మా సహచరులకే తెలుసు అని అనుకొని పోము అధ్యక్ష. అందుకోసమే మేము చూసి నేర్చుకుంటాం, అనేక ఈ సంవత్సరంలో కొన్ని చూసి నేర్చుకుంటాం, కొన్ని రూల్స్ ద్వారా తెలుసుకుంటాం, కొన్ని ప్రొసీజర్ ద్వారా తెలుసుకుంటాం, కొన్ని ప్రెసిడెంట్స్ ద్వారా తెలుసుకుంటాం. నేర్చుకునే ప్రయత్న భాగంలోనే ముందుకు నడవాలని చెప్పిన తప్ప మేము ఎప్పుడు కూడా అహంకారంతో పోలేదు అధ్యక్ష. పోకున్నా కూడా మమ్మల్ని ప్రజలు గౌరవిస్తారు, మిమ్మల్ని కూడా అదేవిధంగా గౌరవిస్తారు. ఎవరు ఏ విధంగా పోవాలో తెలుసు. స్పెసిఫిక్ మెన్షన్ చాలా సందర్భాల్లో చాలామంది ఒకసారి ఎన్నికైనా, రెండోసారి ఎన్నికైనా, 5వ ఎన్నికైనా, 6వ ఎన్నికైనా మన ప్రవర్తన అంతా కూడా గౌరవ సభ్యులు తెలుసు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎవరో మేము కూడా అనేక సందర్భాలు రియాక్షన్ చూపెడితే రియాక్షన్ చూపెట్టచ్చు అధ్యక్ష, 2 రోజులు టీవీలో కనబడచ్చు, అది కాదు ప్రస్తావన ఇక్కడ. నేను మహేశ్వర్ రెడ్డి గారిని ఎందుకు కోరినా అంటే అధ్యక్ష, బీజేఎల్పీ లీడర్, వై ఐఎమ్ సేయింగ్ అవుట్ ఆఫ్ కన్సర్న్, ఐఎమ్ సేయింగ్ వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్రెసిడెంట్. నేను కూడా మాట్లాడుతున్నప్పుడు, లేకుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు, అపార అనుభవం ఉంది అధ్యక్ష వారికి కూడా. మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని చూసి మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనడు, ఆ విధంగానే మేము మాట్లాడిన తీరు కానీ మేము మాట్లాడే ఆ విధంగా చేస్తే తప్పో తడకనో ఏదో విధంగా తెలుసో తెలియకనో ఆవేశంతోనో ఆ ఫ్లో ఏదన్నా వచ్చినప్పుడు ముందు నిలబడి అది కాదు అని చెప్పే ప్రస్తావన చేస్తారనుకున్నాను. మళ్ళీ నేను సిద్ధు ఇట్లనే ఉంటాం అది కాదు సార్. నేను ఎందుకు చెప్తాను అంటే వారికి కూడా తెలుసు, వారు కూడా సీనియర్ శాసనసభ్యులే. నేను ఈరోజు కోరుతా ఉన్నది, ఈరోజు మాకు కావాల్సింది డిమాండ్స్ ఉన్నాయి, డిమాండ్స్ పక్షాన అందరూ మాట్లాడాలి, చాలామంది మాట్లాడాలి. ఈరోజు మేము ఒక స్పిరిట్తోని, ఒక డెమోక్రటిక్ స్పిరిట్తోని ప్రస్తావన చేస్తే నిజంగానే ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులను, వారి నాయకులను కోరినాం వారు మాట్లాడేది ఉందని.
దాన్నవన్నా గౌరవించాలి అధ్యక్ష. దేన్ని కూడా గౌరవించకుండా ఏ విధంగా నడుస్తాం అధ్యక్ష? మేమేం బుల్డోజ్ చేసి నడపాలనే ఉద్దేశంతో లేం. మేము ప్రజాస్వామికంగా ఈరోజు డిమాండ్స్ పైన కానీ అదేవిధంగా బిల్స్ పైన కానీ చర్చ జరిపి మాకున్న అంశాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో ప్రతిపక్షాలకు సంబంధించిన సంశయాలు కానీ అనుమానాలు కానీ ప్రజల మధ్యలో పెట్టి ప్రజలే నిర్ణయం చేస్తారని ముందుకు పోతా ఉన్న తరుణమే అధ్యక్ష ఇది. ఈరోజు మేము బుల్డోజ్ చేయకుండా ప్రజాస్వామికంగా పోతా ఉంటే ఆ స్పిరిట్ని అర్థం చేసుకొని అందరం కూడా పోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను. అనేక సందర్భాల్లో సరదాగా మాట్లాడతారు అధ్యక్ష. మా ఎమ్మెల్యే గారు వస్తూ ఉంటారు సరదాగా దట్ షుడ్ బి ద స్పిరిట్. కానీ నేను ఈరోజు కూడా కోరుతా ఉన్నాను, ఇప్పటికి కూడా వారు మీరు ఎన్నిసార్లు చెప్పినా మీ సంబంధించిన మీ ఆదేశాలు మీ డైరెక్షన్స్ పార్టీ ఇవ్వకుండా సరే వారు ప్రస్తావన చేసిండ్రు. సరే ఇందిరాగాంధీ పట్ల గౌరవం ఉందని చెప్తా ఉన్నారు. గౌరవం ఉంచే కార్యక్రమం భాగంలో మీరు చేసిన ప్రస్తావనను కూడా దృష్టిలో పెట్టుకుంటాం. కానీ మా అందరికీ కూడా ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక పక్షాన మహిళా సోదరుమణులు కానీ పేద వర్గాలు ప్రత్యేకంగా దళిత వర్గాలు ప్రత్యేకంగా ఈరోజు ట్రైబల్స్ ఆదివాసులకు సంబంధించి మైనారిటీ వర్గాలకు సంబంధించిన నాయకురాలిగా